ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరు బయట ఇలా సో ఓల్డ్ ఇయర్కి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతూ ఈ మీటింగ్ని ఏర్పాటు చేయటం సంతోషం. తర్వాత ఏం చెప్పినా రొటీన్గా చెప్తున్నాము. మీరు ఇప్పుడు అన్నయ్యలు గంతిలాస్ అన్నయ్యలు అంటారు. ఇప్పుడు అక్కడేదో ఒక్క కపాళం బొమ్మేసి ఆ బయట ఏదో వేసి అక్కడ పసుపు కుంకుమ 2 నిమ్మకాయలు అంట. సో అలాంటి వాటికి భయపడే మనస్తత్వం ఏమి లేదు. అయినా నేను కానీ టీచర్లు కానీ మీకేం చెప్తున్నామంటే డిసిప్లైన్గా ఉండండి, చదువుకోండి అని. మీరు వస్తుంది అందుకు కాదా? ఇప్పుడు అక్కడ ఒక డెవిల్ బొమ్మ వేసి నేనే దాడితే రేపొద్దునే దెన్ ఐ వుడ్ బికమ్ డెవిల్ అండ్ ట్రై టు హెరాస్ యూ. నేను కూడా ఇంకా అదే చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ బికమ్ సో పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఏదో అంటారు, మంత్రాలకి ఎప్పుడు కూడా చింతకాయలు రాలు. ఇలాంటి పిచ్చి పిచ్చి చదువు సంధ్య లేని మూర్ఖులు చేసే పనులు. మీ అన్నయ్యలకి చదువు రాని అన్నయ్యలే చేసి ఉంటారు, చదువు వచ్చేవాడు ఎవరు చేయదు. సో ఎనీహో సరే, ఇవన్నీ కూడా ఓ భారతం ఉంటే ఓ దుర్యోధనుడు ఉంటాడు, ఓ రామాయణం ఉంటే ఓ రావణాసురుడు ఉంటాడు. అలాగే ఓ స్కూల్లో మీ అన్నయ్య లాంటి టీచర్లు ఒకళ్ళిద్దరు ఉంటూనే ఉంటారు. ఇవన్నీ రొటీన్గా జరిగేవి. సో ఇంకా నేను ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు అయింది. మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకోవడానికి. నాకేంటంటే ఒక స్కూలు అంటే ఒక విజయం లాగా ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ఎలా కోరుకుంటారో నేను అలాగే నా స్కూలుని కూడా చాలా పరిశుభ్రంగా అలాగే అందంగా ఒక మంచి అవుట్పుట్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీ. సో జెడ్పీహెచ్ఎస్ చినకాకాని అంటే ఇట్స్ అన్ ఇండస్ట్రీ టు మేక్ ఏ బెస్ట్ అవుట్పుట్. సో దట్ ఈజ్ యూ. మిమ్మల్ని ఒక మంచి వస్తువులాగా తయారు చేసి బయటకు పంపించాలి అనేటటువంటి ఆలోచన. కానీ మీరు మాత్రం ఏదో అనుకొని చదువు అంటాం, లేకపోతే ఇంకోటనో కొంచెం అతి చేసినప్పుడు మందలించడం అనేది మీలో పరివర్తన కోసమే తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో కొట్టి ఒక ఇదిని పొందుతామనే ఆలోచన మాత్రం కాదు. కానీ ఎక్కువ మంది ఆడపిల్లలు బాగానే ఉన్నారు, బాయ్స్ మాత్రం చాలామంది హెచ్ఎం ఎప్పుడు దొరుకుతాడా, 10th అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గోడచాటు నుండి దుప్పటి ముసుకేద్దామా అనే ఆలోచనతో ఉంటున్నారు. సరే, గాడ్ హ్యాస్ డిసైడెడ్ అవర్ ఫేట్, వీ కుడెంట్ చేంజ్ ఇట్. మనం ఎలా బ్రతకాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, వాటిని మనం ఎవరం కూడా మార్చలేము. ఆ పిల్లలు పొద్దు నుంచి కష్టపడి చాలా అందంగా తయారు చేశారు. వాళ్ళందరికీ మీ చప్పట్ల ద్వారా ఒకసారి సో ఓల్డ్ ఇయర్కి న్యూ ఇయర్కి వెల్కమ్ తయారు చేస్తారు. ఏదైనా అదే గీతలో చెప్పిన బైబిల్లో చెప్పిన ఎఫర్ట్ ఈజ్ బీయింగ్ మేడ్ దెన్ ద రిజల్ట్ విల్ బి డిసైడెడ్ బై మీ అని. అంటే నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, ఫలితాన్ని నేను ఇస్తాను అని. అట్లాగే విద్యార్థులుగా మీ ప్రయత్నం ఏంటంటే వచ్చినంత వరకు జాగ్రత్తగా చదువుకోవడం. మీరంటూ ఆ ప్రయత్నం చేస్తే భగవంతుడు తప్పనిసరిగా మిమ్మల్ని బ్లెస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మేడం ఒక వర్డ్ అందించారు, స్వీట్ ఎండింగ్ అని. జీవితంలో ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ముగింపు రోజు అనేది హ్యాపీగా ఉండగలగాలి. ప్రపంచంలో లేని కష్టాలు మనకే వచ్చినాయి అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వడం అనేది, ప్రపంచం అనేది అనంత సముద్రం లాంటిది, అందులో మనం ఒక నీతికి హిందువులు లాంటి వాళ్ళని. కాబట్టి కష్టాలు మనకే ఉన్నాయి అనుకోకూడదు, అవి వస్తూనే. కష్టాలు అనేవి చుట్టాలు లాంటివి, వస్తూ ఉంటే చుట్టాలు మన ఇంటికి వస్తూ ఉంటారు, మళ్ళీ 2 రోజులకి వెళ్ళిపోతారు. మనకు కూడా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. కష్టం తర్వాత సుఖం, అంటే రాత్రి తర్వాత వెలుగు వస్తుందని మనకు తెలుసు. అలాగే కష్టం తర్వాత సుఖం అనేది వస్తుంది. ఆ కష్టము అంటే మీరు బాగా చదువుకోవడం, సుఖము అంటే భవిష్యత్తులో మాలాగే లేదా మాకన్నా మంచి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా బ్రతికేటటువంటి పరిస్థితి అనేది అది సుఖము. మీ అందరూ కూడా బాగా కష్టపడి చదవాలని. ఈరోజు సాయంత్రం న్యూ ఇయర్ని మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారని. సో సెలబ్రేట్ చేసుకోండి. ఉన్నంత వరకు కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎప్పుడు కూడా
మగవాళ్ళు అనేవాడికి ఎప్పుడు కూడా కన్నీళ్ళు అనేది రాకూడదు, ఆడవాళ్ళకి అతిగా నవ్వు రాకూడదు. ఏడ్చే మగవాడు, నవ్వే ఆడపిల్లలు. సో దే ఆర్ నాట్ ద రైటియస్ పర్సన్. వాళ్ళు సరైన వాడు కాదు. మిన్ను విరిగి మీద పడినా అంటే మహాభారత యుద్ధంలో రథచక్రం భూమిలో కూరుకుపోయినా సో ప్రయత్నం చేద్దాంలే అని చెప్పేసి కర్ణుడు ప్రయత్నం చేస్తాడు. అలాగే అభిమన్యుని పద్మవ్యూహంలో చుట్టుముట్టిన శక్తి వంచన లేకుండా ప్రయత్నం అనేది చేస్తాడు. మీరు కూడా అలాగే లైఫ్లో సక్సెస్ వచ్చేంత వరకు కూడా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తారని, జడ్పీహెచ్ఎస్ చిన్నకాకాని నుంచి ఓ మంచి పిల్లలు బయటికి వెళ్ళారు అనేటటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని మాకు కలిగించాలి. దీన్ని ఇంకా మంచి స్కూల్గా మార్చడానికి చిన్న చిన్న ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు గ్రౌండ్ పల్లవులో ఉండేది, దాన్ని ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెలింగ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇది ఆడిజం సెంటర్లే, మనకి ఇంకో 3 రూములు పెట్టాము. మిగతావి స్పోర్ట్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా లైబ్రరీ. తర్వాత నేను ఇంకో డిసైడ్ అయిపోయా, ప్రతిరోజు శ్రీలక్ష్మి అక్కని లైబ్రరీ ఇన్ఛార్జిగా పెట్టేసి మీకు కథలు, పుస్తకాలు ఇవన్నీ కూడా కొన్ని లైబ్రరీ బుక్స్లో అవన్నీ మార్నింగ్ సెక్షన్ వరకు కూడా శ్రీలక్ష్మి మీకు ఎనీ లెజర్ పీరియడ్ ఉన్నా లైబ్రరీకి వెళ్ళి ఓ మంచి కథల పుస్తకాలు చదువుకున్నట్లయితే దెన్ యూ విల్ గెయిన్ నాలెడ్జ్ వస్తుంది. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఏ గుడ్ బుక్ ఈజ్ అవర్ బెస్ట్ కంపానియన్. మనకు ఒక మంచి స్నేహితుడు ఎవరు అంటే ఓ మంచి పుస్తకమే. ఎన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినా, వాట్సాప్ చూసినా, సెల్ ఫోన్ చూసామనుకో 2-3 చూడంగానే యూట్యూబ్లు ఇసుగనిపిస్తాయి. కానీ ఓ మంచి పుస్తకం చదువుతుంటే నెక్స్ట్ పేజీలో ఏముంటుందో ఇంట్రెస్ట్ అని ఆ ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట కలిగించినది ఏదైనా ఉంది అంటే అది పుస్తకం. అలాగే దొంగలు దోచుకోలేని ధనం ఏదైనా ఉంది అంటే అది చదివే. సో వాటి పట్ల మీరు శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండటం మీరు అది ఒకటి నేర్చుకోండి. ఎందుకంటే నేను ఎక్కడున్నా నేను నేర్చుకున్నది వచ్చేస్తుంది విసిగిస్తుంది. అదే డోంట్ బీ స్టాండ్ ఎట్ ఎనీ కార్నర్. ఎక్కడ పడితే అక్కడ నుంచోకండి. అది నుంచున్నట్లయితే ఇఫ్ యూ స్టాండ్ ఎట్ ఎనీ కార్నర్ దెన్ సమ్వన్ విల్ harass you. Then it will lead to danger not only to you but also to your parents. రోడ్ల మీద కూడా మీ అన్నయ్యలు ఉన్నారని ఎవరో బండి ఎక్కమన్నారు కదా అని చెప్పేసి ఇదేదో బాగుంది అనుకుంటూ బండి ఎక్కేస్తే అన్నయ్య ఎక్కడ అమ్మేస్తాడో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అపరిచితులు ఏమిచ్చినా, అపరిచితులు ఏదైనా హెల్ప్ చేస్తున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉంటారని 2026 సంవత్సరాన్ని ఆనందంతో ఆహ్వానించాలని, నేను వచ్చిన ఈ 6 నెలల్లో మీకేదైనా ఇబ్బంది నా కారణంగా కలిగి ఉన్నట్లయితే పెద్ద మనసుతో మీరందరూ కూడా ఎక్స్క్యూజ్ చేస్తారని, ఏదో పెద్ద ఆయనలే చేశాడు సో హీ కుడ్ రెక్టిఫై హిస్ ఫాల్ట్స్ అని చెప్పేసి అనుకోవాలని, ఈ 6 నెలలు నాకు సహకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. అదే చేసాం కదా మరి ఇంకేం చెప్తాం మేడం మైకు.